ఏపీలో కూటమి ప్రభుత్వం ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మంజూరు చేస్తామని హామీ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెంట్ గానే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మార్చి 4వ తేదీన చాలా వరకు న్యూస్ పేపర్స్ లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఏంటంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చేసి కొత్తగా ఇంటి స్థలాలకి సంబంధించి 70,000కు పైగా దరఖాస్తులు స్వీకరించినట్లుగా ఆ ఆర్టికల్స్ లో అయితే న్యూస్ అయితే రాశారు. ఈ విషయం వచ్చేసి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చెప్పినట్లుగానే ఆ ఆర్టికల్లో అయితే రాశారు. అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పటి వరకు ఏ సచివాలయంలోనూ కూడా కొత్తగా ఇంటి స్థలాలు అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు అయితే స్వీకరించడం లేదు. మరి ఈ 70,000 దరఖాస్తులు ఏ విధంగా వచ్చాయి? అసలు అనగాని సత్యప్రసాద్ గారు ఈ ఇంటి స్థలాలకి సంబంధించి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఏపీలో శాసనమండలి సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదా, అందులో భాగంగానే ఈ ఇంటి స్థలాలకు సంబంధించి చర్చ అయితే జరిగింది. అందులో వైసీపీ సభ్యులు ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, ఇప్పుడు కొత్తగా ఎవరికైనా ఇంటి స్థలాలు ఇచ్చారా ఏంటి, ఒకవేళ ఇస్తే ఎంతమందికి ఇచ్చారు, అలాగే ఇప్పుడు సర్వేలు అయితే చేస్తున్నారు కదా, అందులో ఏమైనా ఇంటి స్థలాలను తొలగించేశారా, ఇలాంటి ప్రశ్నలు అయితే అడిగారు. దానికి సమాధానం ఇస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఏం మాట్లాడారంటే వైసీపీ హయాంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 22 లక్షల మంది పేదలకి ఇంటి స్థలాలు అయితే మంజూరు చేసిందని అనగాని సత్యప్రసాద్ గారు అయితే చెప్పారు. దానిని వ్యతిరేకిస్తూ వైసీపీ వాళ్ళు ఏం చెప్పారంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 22 లక్షల మందికి కాదు, మొత్తం 30 లక్షల మందికి ఇంటి స్థలాలు అయితే మంజూరు చేశామని అయితే వైసీపీ వాళ్ళు అయితే చెప్పారు. దీనికి రిప్లై ఇస్తూ అనగాని సత్యప్రసాద్ గారు ఏం చెప్పారంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 22 లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు అయితే చేయించుకున్నారు. మిగిలిన 7 లక్షల మందికి పైగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అయితే రాలేదు. అంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదనో లేదంటే ఇనెలిజిబుల్ కిందో అనగాని సత్యప్రసాద్ గారు అయితే మాట్లాడడం జరిగింది. మరి అక్కడ ఆయన ఉద్దేశం ఏంటనేది మనకు తెలియదు కానీ ఆ 7 లక్షల మంది కూడా ఇనెలిజిబుల్ అన్నట్లుగానే, అంటే వాళ్ళకి ఇంటి స్థలాలు అయితే మంజూరు చేయలేదు అన్నట్టుగానే ఆయన అయితే చెప్పారు. ఒకవేళ 7 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రాలేదు అంటే దానికి చాలా కారణాలు అయితే ఉండొచ్చు. అక్కడ వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటి స్థలాలు ఇవ్వలేదని అయితే అర్థం కాదు. దానికి సంబంధించి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 7 లక్షల మంది ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రాలేదు అని అనుకుంటున్నానంటే చాలా చోట్ల విలేజ్ పేర్లు అయితే రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుగా రావడం జరిగింది, సర్వే నెంబర్లు తప్పుగా రావడం జరిగాయి, అలాగే లేఅవుట్ నెంబర్లు. దీంతో పాటుగా కొంతమంది మేబీ ఎలిజిబుల్ అయి ఉండొచ్చు, కొంతమంది బయట ఉండొచ్చు, అంటే వేరే రాష్ట్రాల్లో పని మీద వెళ్ళడం వల్ల రిజిస్ట్రేషన్ సమయంలో రాలేకపోయి ఉండొచ్చు. అంతేగాని ఆ మొత్తం 7 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదంటే ఇన్ఎలిజిబుల్ గా పరిగణించడం అయితే తప్పే. నిజానికి చాలా మంది స్థలాలు చూసుకునే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళని ఎలిజిబుల్ చేసి ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోని వాళ్ళని ఇన్ఎలిజిబుల్ కింద మాట్లాడటం అయితే అక్కడైతే తప్పు. మొత్తానికి అక్కడ మంత్రి గారి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కానీ ఆ 7 లక్షల రిజిస్ట్రేషన్ చేయించుకోని వాళ్ళు ఉన్నారు కదా, వారికి వైసీపీ ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేయలేదు అన్నట్లుగానే అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు అయితే నినాదాలు అయితే చేశారంటే అక్కడ చర్చ అయితే జరిగింది మొత్తం మీద ఆ ఇంటి స్థలాలకు సంబంధించి. మొత్తానికి ఈ రాజకీయంగా ఉన్నటువంటి మ్యాటర్ పక్కన పెడితే అసలు మ్యాటర్లోకి అయితే వద్దాం. అది ఏంటంటే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికైనా ఇంటి స్థలాలు మంజూరు చేశారన్న ప్రశ్నకి అనగానే సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ మొత్తం 70,000కు పైగా దరఖాస్తులు అయితే తీసుకున్నాం. అంటే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వడానికి ఇప్పటి వరకు 70,000 దరఖాస్తులు పైగా వచ్చాయని మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించి నాకు డౌట్ వచ్చి రెవెన్యూ అధికారులను అయితే కలిశాను, అంటే కొంతమందిని అయితే కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఎలాంటి ఆప్షన్ అయితే రాలేదు ఇంటి స్థలాలు అప్లై చేసుకోవడానికి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఈ 70,000 మందికి పైగా ఇంటి స్థలాలు ఏ విధంగా అప్లై చేశారని చూసినట్లయితే మేబీ వాళ్ళందరూ కూడా గ్రేవెన్స్ అప్లై చేసి ఉండొచ్చు. అంటే ఫిర్యాదులు అయితే తీసుకుంటారు కదా కలెక్టరేట్లలో, మండల ఆఫీసులో ఇలా ఫిర్యాదులు అయితే తీసుకున్నారు కదా గ్రేవెన్స్ లో. ఆ టైంలో ఎవరైనా పేదవాళ్ళు మాకు ఇల్లు లేదు, ఇంటి స్థలం మంజూరు చేయలేదని దరఖాస్తులు అయితే చేసి ఉండొచ్చు. దాన్నే ఈ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు స్టేట్మెంట్ గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా ఇంటి స్థలాలు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. త్వరలో ఇవ్వచ్చేమో. ఒకవేళ ఆప్షన్ ఇస్తే కనుక నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను.